ఏడేళ్ల శ్రమ కాలంలో మందిరాలు ఉండవు, సువార్త ఉండదు, సేవకులు ఉండరు. ఇలాంటి పరిశుద్ధ గ్రంథం ఉంటే నిన్ను పట్టి చంపి నీ పేగులు బయటికి లాగుతాడు. యేసు అని నీ నోటి నుంచి వస్తే ఏం చేస్తారు? శరచ్ఛేదన చేయబడింది. ప్రార్థన చేయటానికి లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటానికి లేదు, బైబిల్ ఉండవు, మందిరాలు ఉండవు, నీ కష్టం చెప్పుకోవటానికి ఒక సేవకులు ఉంటారు. ఆ టైంలో 7 ఏళ్ల శ్రమ కాలంలో సువార్త ఉండదు కనుక కనికరపడి దేవుడు పరలోకము నుంచి ఆత్మస్వరూపులైన 2 సాక్షులను భూలోకములకు పంపిస్తే ఆ భూలోకములో 3.5 సంవత్సరాల సువార్త ప్రకటిస్తారు. 7 ఏళ్ల శ్రమ కాలంలో 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాక అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త పట్టి చంపుతారు. వాళ్ళని చంపినప్పుడు వారి శవాలు నడివీధిలో పడేసి ఉంటాయి. ఎందుకంటే 3.5 సంవత్సరము వారికి ఎవరు ఎదురొస్తే వాళ్ళని నోటి నుంచి అగ్ని పంపించి చంపుతారు. వారికి ఎదురు ఆడే వాళ్ళు ఎవరు ఉండరు. భూ ప్రపంచం అంతా తల్లకిందులు చేస్తారు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వారి సైన్యాన్ని కూడా ఎదిరించి సువార్త ప్రకటిస్తాడు. ఒకనొక టైంలో మరణించేటట్లుగా దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తే అంత్యక్రీస్తు పట్టి చంపితే వారి శవాలు నడివీధిలో 3 రోజులు పడేసి ఉంటాయి. వారు చచ్చారని ప్రపంచమంతా లైవ్ చూసి వేడుక చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ పండుగలో బహుమానాలు మనం పంచిపెట్టినట్లుగా, విందులు మనం చేసుకున్నట్లుగా 7 ఏళ్ల శ్రమ కాలంలో మొట్టమొదటి 3.5 సంవత్సరం తరువాత వీరి సవాలను బట్టి వీరు చచ్చిపోయారని లోకమంతా పండుగ చేసుకుంటుంటే అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏ స్వరం అది? ఇక్కడికి ఎక్కిరండి. చనిపోయిన వారు ఎప్పుడైతే ఇక్కడికి ఎక్కిరండి అనే స్వరం విన్నారో వారిలో జీవాత్మను దేవుడు మరలా పంపించగా వారు బ్రతికిన వారు అవుతారు. పరలోకం నుంచి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమై